అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 5వ అధ్యాయము 3-4 వచనాల్లో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. కొంతమంది విశ్వాసులకు ఓర్పు ఉండదు. ఎవరి మీదంటే వారి మీద నిష్కారణంగా విరుచుకుపడుతూ ఉంటారు. బీపీ ఎక్కువ చేసుకుంటారు. అలాంటి వారికి ఓర్పు శ్రమల ద్వారా కలుగుతుంది. ఓర్పు కలగడానికి శ్రమ అనే మాత్రను మింగాలి. అది జబ్బును నయం చేస్తుంది. ఒక యువకుడు పాస్టర్ గారి దగ్గరకు వెళ్ళి, పాస్టర్ గారు, నాకు ఓర్పు అసలే లేదండి, నాకు ఓర్పు కలిగేలాగున ప్రార్థించండి అన్నాడట. ప్రేమగల ఆ పాస్టరు యువకుని తల మీద చేయి ఉంచి, ప్రేమగల ప్రభువా, ఈ యువకునికి ఉదయము సాయంత్రము కూడా శ్రమలు కలిగేలాగా చెయ్యి అని ప్రార్థించి ఆమెన్ అన్నాడట. ప్రార్థన విన్న యువకుడు కోపంతో నిలవబడి, ఇదేమిటండి, నేను ఓర్పు గురించి ప్రార్థించమంటే మీరు నాకు శ్రమ కలిగేలాగున దేవుణ్ణి ప్రార్థించారు అన్నాడట. నేను చేసిన ప్రార్థన సరిగానే ఉంది బాబు, శ్రమల ద్వారానే ఓర్పు కలుగుతుందని బైబిల్ చెబుతోంది అని జవాబిచ్చాడట పాస్టర్ గారు. పాస్టర్ గారి ప్రార్థనలో ఆంతర్యాన్ని ఆ తర్వాత గ్రహించగలిగాడు ఆ యువకుడు. కాబట్టి శ్రమల ద్వారానే క్రైస్తవ విశ్వాసులు ఓర్పు పొందుకోగలుగుతారు.